అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్ను ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, వాళ్ళకి బయట ఫుడ్ కొనియకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా కేక్ని ప్రిపేర్ చేయించి స్నాక్స్గా కూడా పెట్టేయచ్చు. ముందుగా మైదా పిండిని ఇలా జల్లెడ పట్టుకోవాలండి. అప్పుడే పిండి మనకు పొడి పొడిగా కరెక్ట్గా వస్తుంది. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని తీసుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు మైదా పిండికి 1/2 కప్ షుగర్ తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పొడిలో 1/4 కప్ నూనె, 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. వేరుశనగ నూనె వాడకూడదండి, మిగతా ఏ నూనెైనా వాడుకోవచ్చు. ఇందులోనే 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్స్ని మైదా పిండిలో వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని విస్క్తో బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీలో సరిపోయేలాగా కొన్ని పాలు వేసుకుంటూ విస్క్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ టిప్పును మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. అప్పుడే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఒక మందమైన గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక స్టాండ్ కానీ ఇలా ప్లేట్ని బోర్లించుకొని బాగా హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యేలోపు మనం మందమైన గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండితో డస్ట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్స్ని ఇందులో వేసుకొని ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి. ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండిని డస్ట్ చేసుకోవడం వల్ల కేక్ అంటుకోకుండా వస్తుంది. నేను చాకో చిప్స్ వేసానండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూడండి, ప్యాన్ను నేను 7 to 8 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేశాను. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేకును పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అవ్వడానికి 35 to 40 మినిట్స్ పడుతుందండి. ఇలా టూత్పిక్తో చెక్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటే కేక్ ప్రిపేర్ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు.